నేను లాస్ట్ టైం మాట్లాడతా, నేను చెప్పిన పాయింట్, మన స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మన మనోనేత్రము, మన ఇన్నర్ మ్యాన్లో ఉన్న కన్ను దేవుని చేత తెరవబడాలి అన్న మాట గురించి మనం చూస్తూ ఉన్నాం. రక్షించబడినప్పటికీ కూడా ఎఫెసీ సంఘం కోసం పౌలు గారు చేస్తున్న ప్రార్థన, ఎప్పుడైతే దేవుడు మన మనోనేత్రాలు తెరుస్తాడు, మన ఇన్నర్ మ్యాన్ యొక్క కళ్ళు తెరవబడతాయో, అప్పుడు మనం కరెక్ట్ పర్సెప్షను, ప్రతిదాని గురించిన సరైన అవగాహన మనకు కలుగుతుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. లేదు అని అంటే ఈ ఫిజికల్ నేకెడ్ ఐతో మనం చూసి దాన్ని మోసకరమైన రోగం ఉన్న హృదయంతో మనం అసెస్ చేయడం మొదలు పెడితే మనం ఎప్పుడు కూడా రైట్ కంక్లూజన్కి రాము. అందుకే నేను లాస్ట్ టైం చెప్తా ఉన్నా, చర్చ్కి వస్తారు, చాలామంది ఉంటారు, అందరూ అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ వింటారు, అన్నీ అందరికి ఒకే రకంగా ఎందుకు అర్థం కావు అని అంటే మన ఇన్నర్ అయ్యి తెరవబడితే తప్పితే మనం జనరల్గా ఈ ప్రేయర్ చెయ్యం. మన మనోనేత్రాలు తెరవబడాలి అన్న ప్రార్థన ప్రభువు దగ్గర చెయ్యం. ఈ కంటితో, మన నేకెడ్ ఐతో మనం చూసిన దానికి మనం కన్ఫైన్ అవ్వడం, మనం చూసిన దానికి మన హృదయం స్పందించడం, మన హృదయంలో నుంచి వచ్చే ఆ ఫీలింగ్స్తో మన నేకెడ్ ఐ యొక్క అంటే ఆ నేకెడ్ ఐ స్టిమ్యులేట్ చేసేదాన్ని హృదయంతో మనం ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేస్తామో, మనుషుల గురించి రాంగ్ పర్సెప్షను, పరిస్థితుల గురించి రాంగ్ పర్సెప్షను, దేవుని గురించిన సరైన అవగాహన లేకపోవడం, మన పర్సెప్షన్స్లో ఇష్యూస్ ఉంటాయని. సో